సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడినట్లయింది. సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. డంపింగ్ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపడానికి చెట్టు కొమ్మతో తొడలు, చేతులు, భుజం, వీపుపైన కొట్టారు. తరువాత అక్కడున్న తాడుతో మృతదేహాన్ని కట్టేసి వాహనంలో ఎక్కించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ 12:30 గంటల సమయంలో మృతుడి తల్లికి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యంకు ప్రమాదం జరిగినట్లు తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. తాను అక్కడికి వెళ్తున్నానని నమ్మబలికారు. కాసేపాగి మళ్లీ వారికి కాల్ చేసి తాను మృతదేహాన్ని తీసుకువస్తున్నానని చెప్పారు. ఇంటికి రాగానే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది ప్రమాదం కాదని అనుమానించారు. ఎమ్మెల్సీని నిలదీయడంతో ఆయన కారు వదిలి వేరే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా.